ఎలా ఉంది కోఫ్తా కర్రీ? కారం అన్నారు, కారం ఏమీ లేదు. చాలా బాగుందా? చాలా బాగుంది. ఎలా ఉందండి? బాగుందా? చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు స్వీట్ తిందాం. తీసుకోండి అందరూ. ఎలా ఉందండి స్వీట్? బాగుందండి. బాగుందా? ఓకే, యాక్చువల్ గా జాంకాయతో స్వీట్ చాలా వెరైటీగా ఉందండి, టేస్టీగా. అండ్ అలాగే కోఫ్తా కర్రీ కూడా చక్కగా టేస్టీగా వెరైటీగా ఉంది. జాంకాయ ఫ్లేవర్ తెలుస్తూ రెండిట్లో కూడా. అయితే ఈ రెండిట్లో కూడా అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయి టేస్టీగా ఏది ఉందంటే ఓకేనా? మీకేం నచ్చింది, స్వీటా హాటా? స్వీటే నచ్చిందా? మీకేం నచ్చింది, హాటేనా? ఓకే, సో రెండిట్లో కూడా నాకు కొంచెం బాగా ఎక్కువ నచ్చింది స్వీట్ నచ్చిందండి. చాలా టేస్టీగా ఉంది రోజా గారు. అండ్ అంటే ఈ కోఫ్తా కర్రీలో ఇంకొంచెం మనం ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ యాడ్ చేశారు కదా, ఆ ఫ్లేవర్ అసలు ఏమీ తెలియట్లా. ఆ పౌడర్ వేసింది అది ఇంకొంచెం ఎక్కువ వేసి అండ్ కొంచెం సాల్ట్ కూడా తగ్గినట్టు నాకు అనిపించింది. మరి అనిపించిందా? కొద్దిగా తీపుగా ఉంది కదా కూర కూడా, అదే సాల్ట్ తగ్గిపోయి దాని వల్ల కొంచెం ఆ మసాలాస్ అన్ని కూడా కొంచెం ఎక్కువ పడి ఉంటే ఇంకా టేస్టీగా ఉండేది. ఓకేనా? కంగ్రాచులేషన్స్ అండి రోజా గారు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా అండి మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు. రోజా గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఒక బ్యూటిఫుల్ శారీ అండి. థ్యాంక్ యూ అండి. నచ్చిందా బ్లూ కలర్ శారీ? నచ్చిందండి. సత్య గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఒక బ్యూటిఫుల్ శారీ. థ్యాంక్ యూ. చూద్దాం ఇది ఎలా ఉందో. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండి. చక్కగా జాంకాయతో మంచి వెరైటీస్ మాకు చేసి పెట్టినందుకు. బాయ్ అండి. బాయ్. చూసారు కదండి, జాంకాయతో ఇవాళ 2 వెరైటీస్, 2 కూడా చాలా డిఫరెంట్ టేస్ట్ తో చక్కగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు తెలిసిన మంచి మంచి ఊరించే వంటల్ని మాకు చేసి చూపించాలంటే వెంటనే SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 562635 కి SMS చేయండి. చూసారు కదండి ఇవాళ ఊరించే వంటల్ని. మరి మీరు కూడా ఇలాగే మంచి మంచి ఊరించే వంటల్ని మాకు చేసి చూపించాలంటే వెంటనే మాకు SMS చేయండి. డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా నోట్ చేసుకున్నారు కదా. ఇది రాజమండ్రి దగ్గరలోని రావులపాలెంలో ఇవాళ మన ఊరించే వంట. రేపటి ఊరించే వంటలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. పోటాపోటీగా తయారు చేసి చూపించిన ఊరించే వంటకాలు చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. పెయింటింగ్ వేసిన బ్రష్లు ఒక్కోసారి బాగా గట్టిగా అయిపోతూ ఉంటాయి. అవి తిరిగి మామూలు అవ్వాలి అంటే షాంపూ కలిపిన నీటిలో బ్రషెస్ ని కాసేపు నానబెట్టి తీసేస్తే అవి తిరిగి మామూలు అయిపోతాయి. చిట్కా చూశారు కదా. మరి ఈ రోజు మనం తయారు చేసుకున్న అన్ని వంటకాల్లో పోషకులు ఎలా ఉన్నాయో డాక్టర్ అరుణ గారు మనకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు పిండి వంటలు చూసిన బెండకాయ నువ్వుల కూరలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. చిరుధాన్యాలు రీసైకిల్ చేసుకోవాలి అని చెప్తూ ఉంటాను కదా, అలాగే వెజిటబుల్స్ కూడా రీసైకిల్ చేస్తూ ఉండాలి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పోషకాలు ఉంటుందని తెలుసు, కానీ ఒక్కొక్క దాంట్లో ఉన్నవి ఈజీగా అవైలబుల్ ఉంటుంది, మరో దాంట్లో కొంచెం కష్టపడాల్సి ఉంటుంది బాడీ. సో ఈ సమస్యలన్నీ తీరడానికి ఏంటంటే వెరైటీ తీసుకుంటే సరిపోతూ ఉంటుంది. సో ఒక రోజు బెండకాయ తీసుకున్నాం అనుకోండి, ఈ వెరైటీలో ఉన్న ఫోలిక్ యాసిడ్, ఈ లో క్యాలరీ ఇవన్నీ తప్పక మనకు పనిచేస్తూ ఉంటుంది. ఇక నువ్వులు చాలా మంచివండి, రోజు కూడా తీసుకోవచ్చు. ఆడవాళ్ళు 5 గ్రాములు, ఏదైనా 5 గ్రాములు అంత క్వాంటిటీ తీసుకుంటే మనకు డెఫినెట్ గా ప్రాబ్లం అనేది లేదు. అందులో ఉన్న కాల్షియము, పీచు, ఐరన్, ఫాస్ఫరస్, విటమిన్ A, విటమిన్ C ఇవన్నీ కూడా చక్కగా బాడీకి వచ్చేస్తూ ఉంటుంది. ఇక చిటికలో చేసేద్దాంలో చూసిన ఈ ధనుర్మాస దివ్య ప్రసాదంలోని ఈ గోంగూర పులిహోరలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. గోంగూర చక్కగా ఉంటుంది, చాలా మంచిది, గ్రీన్ లీఫీ వెజిటబుల్. బట్ పులిహోరలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనం దానికి పోపుకు వాడే సామాగ్రి. ఇప్పుడు మెంతులు కానివ్వండి, ఇంగువ కానివ్వండి, ఇవన్నీ కూడా జీర్ణానికి బాగా పనిచేస్తుంది. ఇవి విడిగా మనం అలా ఒక మందులాగా తీసుకోకుండా వంటకాల్లో ఇన్కార్పొరేట్ చేసుకోవడం అనేది కూడా మన పూర్వీకులు చేశారు. అలాంటి ఒక రెసిపీయే పులిహోర అనడం. అంటే సెపరేట్ గా దాన్ని ఒక టీ స్పూన్ తీసుకోవడము అలా కాకుండా ఇలా మనం పోపులో వేసేసుకుంటే అది ఆ సారం అంతా కూడా మనకు ఆ రెసిపీలో దిగిపోతుంది.
దాన్ని వాడుకోవడం అనేది చాలా ఈజీ. సో డెఫినెట్ గా ఈ గోంగూర పులిహోర అన్నది మనం యూజ్ చేసుకోవాల్సిన రెసిపీ. ఇక ఊరించే వంటలో చూసిన జామకాయ కోఫ్తా కర్రీ, జామకాయ హల్వా అవసరమే లేదండి. జామకాయలని ఇలా హల్వాలు ఇలా డీప్ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం అసలు నీడ్ అనేది లేదు. ఇప్పుడు మనము ఏ ఐటెం ఎలా తీసుకోవాలి అనేది డెఫినెట్గా మనకు తెలియాలి. పళ్ళు అనేవి ఎప్పుడు కూడా మనం ఫ్రూట్స్ డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కుకింగ్ అనేది దేనికి? ఫస్ట్ థింగ్ పలాటబిలిటీ, అంటే అవి తినడానికి అనుగుణంగా చేయాలి. మరొకటి ఏంటి, ఇప్పుడు కుకింగ్ వల్ల ఏమవుతుందంటే న్యూట్రియంట్ మన బాడీలో రావడానికి కూడా ఉపయోగపడాలి. ఇవి ఫ్రూట్స్ ఏంటంటే, ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఈ రెండు ఎలాంటివి అంటే ఆల్రెడీ అవి మనం తినడానికి అనుగుణంగా ఉన్నాయి కాబట్టి అవి కుక్ చేయడానికి ఉపయోగించడం అనేది కరెక్ట్ పద్ధతి కానే కాదు. జామకాయ కోఫ్తా కర్రీలో మరి బనానా కూడా ఉంది. రెండు సూపర్ ఫ్రూట్స్ అండి. అవి అలా డైరెక్ట్గా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. జనరల్గా బనానా అందరూ కూడా ఒక విలన్లా చూస్తూ ఉంటారు, అది హై క్యాలరీ దాన్ని తినకూడదు, అస్సలు తినకూడదు, అది మంచిది కాదు అని. కానీ బనానాలో ఎన్ని రకాల పోషక విలువలు ఉంటాయో, ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో అది అసలు అవాయిడ్ చేయాల్సిన ఒక ఫ్రూట్ కానే కాదు. ఈవెన్ షుగర్ పేషెంట్స్ కూడా ఒక చిన్న సైజ్ బనానా తీసుకుంటే తప్పేం లేదు, చాలా చాలా మంచిది, అంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నవాళ్ళు. సో అలాంటి జామకాయ కూడా అలాగే విటమిన్ సి ఎక్కువ ఉంటుంది, హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ, హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ విటమిన్ సి. కాబట్టి బాగా క్లీన్ చేసుకొని తొక్కతో పాటు అలాగే తినేయడం ఒక బెటర్ ఆప్షన్. అరటిపండు కూడా అలాగే మనం డైరెక్ట్గా తినడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఏ ఒక పండైనా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేనే లేదు, ఏదో ఒక పోషక విలువ ఉంటుంది. ఈ హై క్యాలరీ లో క్యాలరీ అనేవి పళ్ళల్లోకి అసలు ఆ కాన్సెప్ట్ దాంట్లో వాడాల్సిన అవసరం లేదు. రోజుకి ఒక బనానా తింటే తప్పేం లేదు. 2-3 తినేవాళ్ళు డెఫినెట్గా కాషియస్గా ఉండాలి. ఒకటి అయితే మన లిమిట్స్లో ఉంటుంది. అందులో ఉన్న అయోడిన్, ఫాస్ఫరస్, పొటాషియం. ఇప్పుడు హైపోథైరాయిడ్ అంటే థైరాయిడ్ ఫంక్షన్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా, థైరాయిడ్ సమస్య అనేది ఉంటుంది కదా ఆల్రెడీ, వాళ్ళకు కూడా అయోడైజ్డ్ సాల్ట్ రికమెండ్ చేస్తాం. అయోడిన్ ఎక్కువ ఉండాలి డయట్లో. ఆ అయోడిన్ కూడా మనకు బనానాలో ఉంటుంది. కాబట్టి ఇలాంటి పళ్ళు మనం నిత్యం డయట్లో వాడాల్సిన ఇంపార్టెన్స్ బాగా ఎక్కువగా ఉంటుంది. డైరెక్ట్గా మనం అలాగే తీసుకోవడం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అవి జ్యూస్గా చేసుకోవడం కూడా ఒప్పుకోవట్లేదు. జ్యూస్గానే మంచిది కాదు అన్నప్పుడు ఇలా కుక్ చేసి తీసుకోవడంలో అస్సలు అందులో పోషక విలువలు, సారము ఏమీ ఉండవు. కాబట్టి అలాంటి వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా డైరెక్ట్గా ఫ్రూట్గా తీసుకోవడానికి ఎప్పుడు మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు మీ అందరి కోసం ఇంకొక చిట్కా, ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. మనము గోధుమ పిండి కలిపి చపాతీలు చేసే అప్పుడు గోధుమ పిండిలో నూనె వేసి కలుపుతూ ఉంటాం. అలా కాకుండా వెన్న వేసి చపాతీ పిండి కలుపుకొని చపాతీలు వేస్తే మృదువైన టేస్టీ చపాతీలు తినచ్చు. రాజు గారు, ధనుర్మాసం స్పెషల్ గా ఒక మంచి పులిహోరతో పాటుగా టేస్టీ కర్రీ కూడా తయారు చేసి చూపించారండి. బెండకాయ నువ్వుల కూర రెండు చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అండి. ఈ వంటకాలు మీకు బాగా నచ్చాయి కదా, అయితే ట్రై చేసి చూడండి. అలాగే మీరు ఇష్టపడే వంటకాలతో పాటుగా మీ సలహాలు, సూచనల్ని కూడా మా అడ్రస్ కి తప్పకుండా రాసి పంపించండి. మా అడ్రస్ ఎంజీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. చూసారు కదా ఇవాళ స్పెషల్ వంటకాలు ఏంటో. రేపు కూడా టేస్టీ వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. యాంకర్ డ్రెస్ కోటసీ, కళాంజలి, ఆపోజిట్ పబ్లిక్